అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ వ్రతం బాగా చేసుకున్నారా? అమ్మవారి దయ నాతో పాటు మీ అందరి అదిగో చూసారా, అమ్మవారు దీవించేశారు. ఇంతకీ నేను కలశం పెట్టుకోకుండా 6 సంవత్సరాల నుంచి ఎలా పూజ చేసుకుంటున్నానో చెప్తాను. ఒక్కసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వారం కుదరని వాళ్ళు 3వ వారము శుక్రవారం పౌర్ణమితో కలిసి వస్తుంది. మంచిగా హ్యాపీగా చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 5 రకాల నైవేద్యాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నైవేద్యాలు అవన్నీ పూజా సామాన్లు అన్నీ రెడీ చేసిన తర్వాత పూజ మీద కూర్చుంటానండి. మళ్ళీ లేవడం ఇదంతా అయితే నాకు నచ్చదు. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఫస్ట్ నిత్య దీపారాధన మాత్రం చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను దీపారాధన చేసుకున్న తర్వాత ఇట్లా కింద అయితే పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. మనం పీఠం పెట్టే ప్లేస్ని కొంచెం మంచిగా తుడుచుకొని పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకొని దానిపైన బ్లౌజ్ పీస్ వేసుకుంటున్నాను. అట్లానే కూడా పెట్టుకోవచ్చు పీఠము. నేనైతే ఇట్లా ఒక క్లాత్ వేసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసుకొని కొన్ని అక్షింతలు కూడా వేసి ఇప్పుడైతే పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటాను. ఈ పీఠం పైన అమ్మవారి ఫోటోని పెట్టడానికైతే కొన్ని బియ్యాన్ని పోసుకోవాలి. బియ్యం పోసి దానిపైన అమ్మవారి ఫోటోని మంచిగా క్లీన్ చేసి గంధము కుంకుమలు పెట్టుకొని మనకి నచ్చిన పూలతో మనకి నచ్చినట్టు అమ్మవారిని అయితే అలంకరణ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నా దగ్గర చిన్నవి వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, వినాయకుని విగ్రహాలు ఉన్నాయి. అవి కూడా పెట్టుకున్నాను. మనము వినాయకుడిని వెండిది పెట్టుకున్నా బంగారుది పెట్టుకున్నా పసుపు వినాయకుని మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలండి. మనం కొంచెం స్పెషల్గా వ్రతము పూజ చేసుకుంటున్నామంటే వినాయకుడిని చేసుకొని ఆయనతోనే స్టార్ట్ చేయాలి. మనం చేసే పూజకు ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు స్వామి అని ఫస్ట్ ఆయనకి దండం పెట్టుకొని కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు ఒక పుష్పాన్ని కూడా వేసి అప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అమ్మవారికి దీపారాధన చేసుకోవడానికి అయితే ఇట్లా ఒక 2 కుందులు గంధము కుంకుమ పెట్టుకొని ఏర్పాటు చేసుకుంటున్నాను. నేనైతే అమ్మవారి కోసం కదా అని ఆవు నెయ్యితో అయితే దీపారాధన చేసుకుంటున్నాను. నార్మల్ నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు, కానీ శుక్రవారం నేను ఎక్కువ ఆవు నెయ్యినే ప్రిఫర్ చేస్తాను. వ్రతంలో ఇంపార్టెంట్ ఇది తోరం కదా. కలశం పెట్టుకొని వాళ్ళు తోరం కట్టుకోవచ్చా ఇది అది అని ఏమి అనుమానాలు అవసరం లేదండి. మనం చేసే పూజ చేస్తున్నాము, కలశంతోనే అది వ్రతం అవుతుందా అని అసలు ఏమీ అవసరం లేదు. మనం అన్నీ కరెక్ట్గా చేస్తున్నాం కదా. నేనైతే ఈ తోరణం కూడా కట్టుకుంటాను. ఒక 9 దారాలు తీసుకొని దానికి ఒక పువ్వుతో ఒక 3 వేసి నెక్స్ట్ ఒక 9 అంటే ఇంకా 8 ముళ్ళు అయితే వేసుకోవాలి. దానికి కూడా పసుపు కుంకుమ పెట్టాలి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం రెడీ చేసుకుంటున్నాను. చీర, 2 బ్లౌజ్ పీసులు, 2 తమలపాకులు, 2 అట్టిపళ్ళు, 2 పోకలు, 2 ఖర్జూరాలు, ఒక పువ్వు. ఇంకా అమ్మవారికి అయితే మన శనగలు ఉంటాయి కదా, శనగలను కూడా తాంబూలంలో పెట్టాలి. అలానే ఇంకా అమ్మవారి కోసం తెచ్చిన గాజులు, కొద్దిగా మనీ ఇంత పెట్టుకోవాలనే రూల్ అయితే ఎక్కడా లేదండి. మనకి ఎంత 11 రూపాయల నుంచి ఇక మనకి ఎంత అంటే 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. నేనైతే ఫస్ట్ తాంబూలంలో గాజులు పెట్టడం మర్చిపోయినాను, తర్వాత పెట్టినాను. ఆ క్లిప్ చూడండి, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో చూసినారులేండి. తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఫస్ట్ వినాయకుడికి నైవేద్యం పెట్టాలి. తర్వాత మనం తయారు చేసుకున్న నైవేద్యాలన్నీ అమ్మవారికి పెట్టాలి. ఇక చూస్తున్నారు కదా, నేను లాస్ట్ వీడియోలో ఎవరైనా చూడకపోతే చూడండి. నేనైతే ఇట్లా వరలక్ష్మి వ్రతం కోసం నేనైతే కొద్దిగా మనీ సేవ్ చేసుకుంటాను. ఆ సేవ్ చేసుకున్న మనీతోనే నేనైతే ఇట్లా పట్టీలు అయితే కొనుక్కున్నాను. ఆ పట్టీలను కూడా నేను అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నాను. అంటే ఇట్లా బంగారము, వెండి ఏదో ఒకటి పెట్టుకోవాలని ఏమీ లేదు. మనం ఏది పెట్టినా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి. ఇదంతా మనకి ఎక్స్ట్రా అన్నమాట. మన దగ్గర ఉన్న కొద్దీ మనం పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, నాకు ఓపిక ఉంది, నాకు కలిగింది కాబట్టి నేను 5 రకాల నైవేద్యాలు పెట్టుకున్నాను. ఓపిక లేదు, అంత లేదు ఇంట్లో అన్నప్పుడు కొద్దిగా పరమాన్నం వండి బెల్లన్నం లాంటిది వండి అమ్మవారికి చూపిస్తే చాలు. ఇట్లా తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా మన ఎదురుగా అమ్మవారు ఉన్నారు, అమ్మవారు కూర్చున్నారు అనేసి ఇట్లా 3 సార్లు అమ్మవారికి అయితే తాంబూలాన్ని చూపించాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మంచిగా ధూపం కూడా వేసుకోవాలి. అండ్ అక్కడ చెంబులో అయితే నీళ్ళు పెట్టుకొని మనం కలసం పెట్టుకొని వాళ్ళు ఒక రాగి చెంబులో లేదంటే ఇంకే చెంబు అయినా స్టీల్ చెంబులో అయినా సరే ఇట్లా దాన్ని నిండుగా నీళ్లు పోసి అయితే ఇక్కడ పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర. ఇప్పుడు కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, నేను గాజులు పెట్టిన తర్వాత అమ్మవారు అయితే నన్ను ఆశీర్వదించారు. అసలు ఆ ఫీలింగ్ అయితే చెప్పలేను. చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపించింది. అంటే స్టార్టింగ్ నుండి నాకు ఒకటి ఉండేదన్నమాట, అంటే వీడియో తీస్తూ పూజ చేసుకుంటున్నాను కదా, ఏదైనా తప్పు చేస్తున్నానా అనే గిల్టీ ఫీలింగ్ ఉండే. కానీ ఇట్లా జరిగిన తర్వాత నాకు అసలు ఆ ఫీలింగే లేదు. అమ్మవారు నన్ను ఆశీర్వదించేశారు అని ఫుల్ పాజిటివిటీగా అనిపించింది. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టి అమ్మకి చూపించిన తర్వాతనే మనము హారతి ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇక తెలుసు కదా, నేను చెప్పినాను కదా కనకదార స్తోత్రం తప్పకుండా చదువుకుంటాను శుక్రవారం అని. ఇక్కడైతే నేను కనకదార స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టకాన్ని ఇవన్నీ అయితే కొద్దిగా అమ్మవారికి పూలు వేస్తూ
చదువుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ నైవేద్యం పెట్టిన తర్వాత కొన్ని నీళ్ళు అయితే చూపించి దీపం నైవేద్యం సమర్పయామి అని అమ్మవారికి అయితే చూపించాలి అండి. చాలామంది కూడా కలశం ఆనవాయితీ లేదు, ఎలా చేసుకోవాలా, అసలు చేసుకోవాలా వద్దా అని మనసులో చేసుకోవాలన్న కోరిక ఉన్నా కూడా ఈ రిస్ట్రిక్షన్స్తోనే ఆగిపోతున్నారు. అసలు అలా ఆగిపోకండి. మనకు ఉన్న దాంట్లో ఇట్లా తృప్తిగా అయితే పూజ చేసుకోండి. నేను ఫస్ట్లో ఇట్లా తాంబూలం కూడా ఇచ్చేదాన్ని కాదు ముత్తైదులకు, కానీ నేను చెప్పినాను కదా మా సొంతిల్లు అయిన తర్వాత అయితే నేను తాంబూలం ఇస్తున్నాను. నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను అమ్మవారికి నా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేసి మంచిగా కొంచెం అలంకరణ అదంతా చేసుకొని అయితే నేను చేసుకుంటున్నాను. భక్తి ఇంపార్టెంట్ అండి. ఇది పెట్టాలి అది పెట్టాలి అనేది కాదు. మనం ఒక కొబ్బరికాయ కొట్టినా, ఒక ధూపం ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా నిండు మనసుతో చేస్తే చాలండి. అమ్మవారు మనల్ని కరికరిస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ హారతి ఇదంతా అయితే ఇచ్చుకోవాలి. వచ్చిన శ్లోకాలు అవంతా చదువుకొని హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకొని నిల్చొని ఒక 3 ప్రదక్షిణాలు మన సంకల్పాన్ని చెప్పుకుంటూ, మనకి ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను చెప్పుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర అక్షింతలు వేస్తూ మన కోరికనైతే అమ్మవారికి చెప్పుకోవాలి అండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వరకు మీకు కొంచెం, ఇప్పుడు ఒక 100 రూపీస్ పెట్టి చేయండి. నెక్స్ట్ ఇయర్ వరకు అమ్మవారు ఆమెకి ఖర్చు పెట్టుకోవడానికి ఒక 1000 రూపీస్ అయితే మన చేతిలో ఉండేలాగా చేస్తుంది. అంత బ్లెస్ చేస్తుంది మనల్ని అమ్మవారు. మనం చేసే పూజ మనస్ఫూర్తిగా చేయాలి, మన కోరిక నిజాయితీగా ఉండాలి. సో ఇంతవరకు చూస్తున్నారు కదా నా వీడియోస్, చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అట్లానే లైక్ చేసి మీ సర్కిల్లో తెలియని వాళ్ళకి, ఇట్లా తెలియని వాళ్ళకు ఉంటే షేర్ చేయండి. ఇంతే అండి. ఇంతే సింపుల్గా నేనైతే వ్రతం అంటారో పూజ అంటారో ఏదంటారో అదనండి, ఇదైతే చేసుకుంటాను నేను. కొంతమందికి ఇంతేనా, ఇంత సింపుల్ అనిపిస్తుండొచ్చు. కొంతమందికి అమ్మో ఇంతనా, ఇంతలా చేయాలా, ఇంతలా చేస్తేనే పూజ అని కూడా అనిపిస్తుండొచ్చు. ఏ పూజ అయినా కూడా ఇట్లా అనుకొని స్టార్ట్ చేస్తాము, కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి కలుగుతుందండి. కలిగేలా దేవుడే చేస్తాడు. ముత్తైదులకు వాయనము ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. నేనైతే ఒక 5 అయితే ఇచ్చుకుంటాను. చూస్తున్నారు కదా, ఇట్లా తాంబూలం అంతా రెడీ చేసుకొని అట్లాగే నేను చేసిన ప్రసాదాలను కూడా కొద్దిగా అయితే పెట్టుకొని వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటాను. నిజంగా అసలు అమ్మవారే వచ్చి ఆశీర్వదించినారా అన్నంత పాజిటివిటీ అయితే అనిపిస్తుంది. మనం పొద్దున ఎంత బాగా అయితే పూజ చేసుకుంటామో సాయంత్రం కూడా దీపారాధన ఖచ్చితంగా ఇంట్లో వెలగాలి అండి. నార్మల్ శుక్రవారాలలో కూడా సంధ్యా దీపం అనేది వెలిగించుకోవాలి. చూస్తున్నారు కదా, అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ దీపారాధన చేసుకొని తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నాను. నేను మార్నింగ్ కనకధార అయితే చదువుకున్నాను, సాయంత్రము ట్రై చేస్తున్నాను. ఇంకా అసలు నోరు కూడా తిరగడం లేదు లలిత సహస్రనామం చదువుకోవడానికి. భర్తతో కూడా ఆశీర్వాదం తీసుకోవాలండి, అక్షింత లేపించుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎలా ఉంది నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఫాలో అవ్వండి. ఇంకా మంచి పూజలు వ్రతాల గురించి అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను.